విడుదల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పి శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై రూపొందిన చిత్రం కమిటీ కుర్రాలు యూనిట్ విశాఖలో సందడి చేసింది. ఈ సినిమాకు యదువంశీ దర్శకుడు వహించారు. ఆగస్టు 9న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఎంవిపి కాలనీ గాంధీరాజు పార్క్స్ లో జరిగిన ప్రెస్ మీట్ లో నిహారిక కొరెదలతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. చిత్ర నిర్మాత నిహారిక కొరెదల మాట్లాడుతూ ఈ సినిమా ఈ నెల 9న విడుదల అవుతుందన్నారు. అనుదీప్ దీప్ వీరుల బిందువుగా సంగీతం అందించారని ప్రశంసించారు. ఈ సినిమాలో పెద్దోడు అనే క్యారెక్టర్ చేశాను. ఆటో డ్రైవర్ లీడ్ అన్నారు. మీరు ఎవరైనా అడగాలనుకుంటే అడగొచ్చండి. సార్ కుర్రోళ్ళ సంఘం సార్. ప్రతి దాంట్లో వీళ్ళు ముందు ఉంటారు. ఆ ముందు ఉండడం వల్ల కొన్నిసార్లు మంచి జరుగుద్ది, కొన్నిసార్లు తప్పులు కూడా జరుగుతాయి. సార్ ఒక మనిషి 30 ఏళ్ళ జీవితం సార్. అంతే కమింగ్ ఆఫ్ ఏజెస్ అంటారు. మీ ఫ్రెండ్స్ తో అయ్యే గొడవలు, మీరు వెళ్ళే జాతరలు, వీళ్ళు 8 సినిమా మధ్యలో కానీ చివరిలో కానీ ఏదైనా ట్విస్ట్ ఉంటుందా? సినిమా ట్విస్ట్ సార్. అసలు సినిమా ప్రేక్షకులకు ట్విస్టే, మాకు ట్విస్టే. సన్నగా హీరోలు అన్నారండి, అక్కడ ఫస్ట్ ట్విస్ట్. సినిమాలో చాలా ట్విస్ట్ ఉంటాయి సార్. అన్నీ ఉండదు. కామెడీ ఉంది, సెంటిమెంట్, ఫ్యామిలీ స్టోరీ కూడా. అండ్ థ్యాంక్ యూ అండి, నా ఇంటర్వ్యూని మీరు మ్యూట్లో పెట్టినందుకు. థ్యాంక్ యూ. ఆ ఇంటర్వ్యూ వచ్చింటే ఇప్పుడు ప్రమోషన్ రాలేకపోయింది. వరస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఏమో సార్ పార్ట్ 2 కూడా అంటున్నారు. ఇదే ఉందండి. నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించలేదు. ఎందుకంటే మా డైరెక్టర్ గారు కూడా వేరే స్క్రిప్ట్ రాసుకోకుండా ప్రస్తుతానికి దీని మీదే 100% కూర్చొని ఉన్నారనమాట. సో ప్రస్తుతానికైతే కమిటీ కుర్రోళ్ళే మా అందరి మైండ్లో, మా అందరి శరీరాల్లో ఇమిడిపోయింది. అమలాపురం, ముమ్మిడివరం, సార్ ఒక రకంగా స్లాంగ్ అంతా కూడా అక్కడ బలిచేట అంతా అక్కడ 90% షూట్ అవుట్డోర్, 95% షూట్ అవుట్డోర్ అండి. ఇంకా ఇండోర్ అసలు సార్. యాక్చువల్గా ఇక్కడ స్లాంగ్ అక్కడ పెట్టాను సార్. ఇక్కడ కాపీ పేస్ట్ కొత్తగా క్రియేట్ చేసింది కాదు. ఈ మధ్యన రాసిన సినిమాలు కానీ చేసిన సినిమాలు అన్నీ కూడా గోదావరి స్లాంగ్లో ఉంటున్నాయి. ఆ స్లాంగ్గా కంటిన్యూ చేయాల్సి వచ్చింది. For coming and supporting our movie. Very happy to be a part of this movie and working with Niharika Garu. And I hope all of you come to the theatres and watch us on next week. Next Friday we are coming to the theatres. Thank you very much. అని కాదండి, మా డైరెక్టర్ గారు ఇక్కడే తాడేపల్లిగూడెం అటు సైడ్ నుంచి నేను చెప్పినట్టు ఆయన జీవితంలో ఆయన చూసిన సందర్భాలు అన్నీ గురించి ఈ సినిమా చేశారు. ఇప్పుడు మన లైఫ్లో 8 ఏళ్ళప్పటి నుంచి 30 ఏళ్ళ వరకు ఏ సంఘటనలు జరుగుతాయో అవన్నీ ఉంటాయి. చిన్నప్పుడు ఆడిన క్రికెట్ దగ్గర నుంచి లేకపోతే విలేజ్ పాలిటిక్స్ దగ్గర దాకా ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్. సో ఒక పర్టిక్యులర్ సంఘటన అయితే చెప్పలేదు. వాటికి వీటికి ఎటువంటి సంబంధం లేదండి. ఇట్స్ జస్ట్ జనరల్. ఒక ఊర్లో ఎలా ఉంటుంది, మనం ఉండే ఊర్లో మన మన చుట్టుపక్కల ఉన్న సర్కమ్స్టెన్సెస్ యాక్చువల్గా ఎలా ఉంటాయి, అవి ఉన్నప్పుడు వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంది పిల్లలు ఎప్పుడైతే తెలుసుకున్నారు అనే ఈ సందర్భాలు తప్ప ఎటువంటి పర్టికులర్ కాస్ట్ కానీ ఆ రిలీజియన్స్ వాటిల్లోకి ఈ సినిమా వెళ్ళదండి. లేదండి, నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ విషిక క్యారెక్టర్. తను కూడా వైజాగ్ అమ్మాయి. తనది ఏంటంటే బాగా ఎడ్యుకేటెడ్ క్యారెక్టర్. ప్రసాద్ బెహ్రా పెద్దోడి వైఫ్ క్యారెక్టర్ చేసింది ఈ సినిమాలో. చాలా అంటే తను ముందు నుంచి యాక్టింగ్ చేస్తున్నది కొన్ని సినిమాల్లో, ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్లో. తన క్యారెక్టర్ నాకు చాలా ఎందుకు ఇష్టం అంటే, చదువుకున్న అమ్మాయి ఏదన్నా కరాఖండిగా చెప్పేస్తుంటుంది, ఇలాగే జరుగుతుంది, లేకపోతే నిజాలు కూడా
హర్ట్ఫుల్గా ఉన్నా కూడా మొహం మీద నవ్వుతూ చెప్పేసే క్యారెక్టర్ అనమాట. సో డెఫినెట్గా అందరు అమ్మాయిల క్యారెక్టర్, ఈవెన్ టీనా, రాధ్య అండ్ తేజు, నలుగురు క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి సినిమాలో. కుర్రోళ్ళు అన్నాక లవ్ స్టోరీస్ ఎంత కామనో, ఊరన్నాక అందం అది చూపించాలంటే మనకు అమ్మాయిలే. సో అది మా సినిమాలో డెఫినెట్గా వాళ్ళు చూపించాలని చెప్పచ్చు. అన్నీ చేశారండి, ఒక్కటంటే నా ప్రాణంతో సహా. మీరేం చేశారో అన్నీ చేశారు. మా నాన్న తాట తీస్తాడు. థ్యాంక్ యూ. మీరు కూడా నిల్చుంటారా అని అనుకుంటే. ఫనీ గారు వచ్చి రెడీ